ప్రభుత్వం పేద ప్రజలకు ఒక భూమి ఇస్తే వాళ్లు దాన్ని అమ్ముకోవచ్చా? ఒక చిన్న వాగ్దానంతో మొదలైన ఒక కథ ఏకంగా 40 ఏళ్లు సాగి చివరికి మన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇంతకీ ఈ కేసులో అసలు ఏం జరిగిందో గిలెన్ ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం పెట్టిన ఒక షరతును ఆ తర్వాత ఎప్పుడో రాసుకున్న ఒకే ఒక్క డాక్యుమెంట్ చెరిపేయగలదా? ఈ చిక్కుముడిని విప్పడానికే ఈ విశ్లేషణ. సరే, ఈ మొత్తం కథను మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఆ షరతులతో కూడిన ఒప్పందమేంటి, ఆ తర్వాత ఈ కథలోకి డెవలపర్ ఎలా ఎంటర్ అయ్యాడు, వెంటనే ప్రభుత్వమెందుకు నోటీస్ పంపింది, మరి హైకోర్టులో కేసు ఎందుకు అంత గందరగోళంగా మారింది, చివరిగా సుప్రీంకోర్టు ఈ కథను ఎలా ముగించింది. ఈ కథ మొదలైంది చాలా ఏళ్ల క్రితం 1960ల్లో. అప్పట్లో ప్రభుత్వం కొంతమంది పేదలకు భూమిని బహుమతిగా ఇచ్చింది. అయితే అది ఊరికే ఇచ్చేయలేదు, దానికి కొన్ని చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ కూడా పెట్టింది. ఒకసారి మనం ఈ కథలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను చూస్తే 1961లో భూమి కేటాయింపుతో కథ మొదలైంది. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత 1991లో ఒకే ఒక్క ఒప్పందంతో కథ పెద్ద మలుపు తీసుకుంది. ఇక 1994లో ప్రభుత్వం రంగంలోకి దిగడంతో అసలు వివాదం మొదలైంది. చివరికి 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు దీనిపై తన తీర్పు ఇచ్చింది. ఇంతకీ అప్పగించబడిన భూమి లేదా అసైన్డ్ ల్యాండ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వం పేదవారికి బ్రతుకు తెరువు కోసమిచ్చే భూమి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది పూర్తి యాజమాన్యం కాదు, కొన్ని షరతులకు లోబడి మాత్రమే ఆ భూమిపై హక్కుంటుంది. ప్రభుత్వం పెట్టినవి 2 షరతులు, కాని అవి చాలా ముఖ్యమైనవి. మొదటిది, ఆ భూమిని కేవలం వ్యవసాయం కోసమే ఉపయోగించాలి. ఇక రెండవది చాలా చాలా కీలకమైన షరతు, ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా అనుభవించొచ్చు, కాని ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అమ్మడానికి వీల్లేదు. ఈ ఒక్క నిబంధనే మొత్తం కేసుకి ప్రాణం పోసింది. 3 దశాబ్దాల పాటు అంతా ప్రశాంతంగానే ఉంది. కాని ఎప్పుడైతే కథలోకి ఒక డెవలపర్ ఎంటర్ అయ్యాడో సీన్ మొత్తం మారిపోయింది. 1991లో కథలో ఒక కీలకమైన మలుపొచ్చింది. ఆ భూమి యజమానులందరూ కలిసి ఎంఏ బక్ష్ అనే ఒక బిల్డర్కు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేశారు. అంటే ఏంటే, సింపుల్గా తమ తరఫున ఆ భూమికి సంబంధించిన అన్ని పనులు చూసుకునే పూర్తి అధికారాన్ని అతనికి ఇచ్చేశారన్నమాట. అసలు ఆ పవర్ ఆఫ్ అటార్నీ పత్రంలో ఏమని రాశారో చూడండి. అమ్మడానికి, బదిలీ చేయడానికి మా అటార్నీకి పూర్తి అధికారం ఉంది అని స్పష్టంగా రాశారు. అంటే ప్రభుత్వం పెట్టిన మొదటి ముఖ్యమైన షరతు అమ్మకూడదు అనేదాన్ని నేరుగా ఉల్లంఘించడానికి రెడీ అయిపోయారు. డెవలపర్ తన పనులు మొదలుపెట్టే టైంలోనే కథలోకి మరో కీలకమైన ప్లేయర్ ఎంటర్ అయ్యింది. అదే ప్రభుత్వం. ప్రభుత్వానికి కూడా అదే భూమి మీద కన్నుపడింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక కొత్త పోలీస్ అకాడమీ హెడ్ క్వార్టర్స్ కట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీంతో 30 ఏళ్ల క్రితం తాము ఇచ్చిన భూమి ఫైళ్లను మళ్లీ దుమ్ము దులిపి బయటకు తీశారు. భూమిని అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియగానే 1994లో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. భూమి యజమానులందరికీ ఒక షోకాజ్ నోటీస్ పంపారు. దాని అర్థమేంటంటే, మీరు నిబంధనలు ఉల్లంఘించారు, సో మీకిచ్చిన భూమిని మేము ఎందుకు వెనక్కి తీసుకోకూడదో కారణం చెప్పండి అని. ఇక్కడతో అసలు న్యాయ పోరాటానికి తెరలేచింది. కలెక్టర్ పంపిన నోటీస్తో ఈ కేసు హైకోర్టుకు చేరింది. కాని అక్కడ అసలు విషయం పక్కకు వెళ్ళిపోయింది. కేసు మొత్తం ఒక ప్రొసీజరల్ చిక్కుముడిలో, అంటే విధానపరమైన గందరగోళంలో ఇరుక్కుపోయింది. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. హైకోర్టు ఈ కేసును కలెక్టర్ను విచారించమని చెప్పింది, కాని మధ్యలో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ అంటే డిఆర్ఓ అనే మరో అధికారి వచ్చి యజమానులకు అనుకూలంగా తీర్పు చేశారు. కలెక్టర్ ఈయనకు అధికారం లేదు, ఈ ఆర్డర్ చెల్లదు అని ఆ తీర్పును ఆపేశారు. కాని ఆశ్చర్యంగా హైకోర్టు మళ్లీ డిఆర్ఓ నిర్ణయానికే సపోర్ట్ చేసింది. దీంతో మొత్తం గందరగోళం నెలకొంది. హైకోర్టులో ఇలా చిక్కుముడి పడటంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక్కడ న్యాయమూర్తులు భూమి ఎవరిది అనే ప్రశ్నను పూర్తిగా పక్కన పెట్టేశారు. వాళ్లు కేవలం ఒకే ఒక్క విషయం మీద దృష్టి పెట్టారు. అసలు ఈ కేసు విచారణ సరైన పద్ధతిలో జరిగిందా లేదా? సో ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే, ఇన్ని ఏళ్ల పోరాటం తర్వాత ఆ భూమి చివరికి ఎవరికి దక్కింది? ప్రభుత్వానికా లేకపోతే భూమి యజమానులకా? కాని సుప్రీంకోర్టిచ్చిన తీర్పు ఎవ్వరూ ఊహించనిది.
భూమి ఎవరికీ చెందదు అని చెప్పింది. ఈ కేసులో గెలిచింది ప్రభుత్వం కాదు, యజమానులు కాదు, గెలిచింది న్యాయ ప్రక్రియ అని తేల్చి చెప్పింది. అంటే ప్రొసీజర్కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది. హైకోర్టు ఈ కేసును కలెక్టర్ను చూడమని ఆదేశించినప్పుడు మధ్యలో జిల్లా రెవెన్యూ అధికారికి జోక్యం చేసుకునే అధికారమే లేదు. ఆయన తీసుకున్న చర్య పూర్తిగా చట్టవిరుద్ధమని తేల్చేసింది. అందుకే సుప్రీంకోర్టు హైకోర్టిచ్చిన తీర్పును రద్దు చేసింది. కేసును మళ్లీ మొదట్నుంచి సరైన అధికారి అంటే జిల్లా కలెక్టర్తో విచారించాలని ఆదేశించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇన్నేళ్ల తర్వాత కథ మళ్లీ మొదటికొచ్చింది. కేస్ రీసెట్ అయ్యింది. చివరిగా ఈ కేసు మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. న్యాయ వ్యవస్థలో అంతిమంగా ఎవరు కరెక్ట్ అనేది ముఖ్యమా, లేక ఆ తీర్పుకు చేరే ప్రక్రియ, ఆ పద్ధతి కరెక్టుగా ఉండటం ముఖ్యమా? ఆలోచించాల్సిన విషయమే కదూ.